అందరికీ హలో. ఈరోజు రెసిపీ వచ్చేసి లెమన్ రైస్ అండి. ఇదైతే కిడ్స్ స్పెషల్. పిల్లలు పల్లీలు కానీ ఏమన్నా వేస్తే ఏరు పక్కన పెట్టేస్తారు కాబట్టి అలాంటి పిల్లల కోసం ఈ లెమన్ రైస్. పిల్లలు ఏరుతారన్న టెన్షన్ ఉండదు. మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని తీసుకోవాలి. అందుట్లో పులుపుకి సరిపోయినంత లెమన్ జ్యూస్ వేసి, టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసి మొత్తం అన్నానికి మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి. అన్నం మొత్తానికి కలిసిపోయింది. ఈ అన్నాన్ని అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించి పల్లీలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అని ఇందుట్లో నువ్వులు కూడా కొద్దిగా, నేను నువ్వుల బాడీకి మంచిది కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను. నువ్వులు వేగిన తర్వాత కరివేపాకు కూడా 1 నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయినాయి. ఇవి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని పౌడర్గా చేసుకోవాలి. బాండీ వేడెక్కిన తర్వాత ఆయిల్ 1 స్పూను, 1 గరిట ఆయిల్ వేయాలి. నేనైతే నెయ్యి వేస్తాను కాబట్టి 1 గరిటే వేసాను. 1 గరిట ఆయిల్, నెయ్యి 1 స్పూను. నెయ్యి అయితే వేడిపడాలి. నెయ్యి అయితే వేడెక్కింది. ఇందులోనే పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. పోపు దినుసులు వేగి ఇందులో 3 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చినవి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయినాయి. ఇందులోనే కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. నేనైతే కరివేపాకు వేయట్లేదు, ఎందుకనంటే పల్లీ పౌడర్లో కరివేపాకు వేసాను. మనం కలిపి పెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వేసేసి మొత్తం పోపు అంతా కలిసేదాకా రైస్ని కలుపుకోవాలి. రైస్ అయితే మొత్తం కలిసిపోయింది. ఇప్పట్లో మనం పొడి చేసుకున్న పల్లీలు, నువ్వులు, కరివేపాకు పౌడర్ అయితే ఇందులో వేసి రైస్కి మొత్తం కలిసేదాకా కలుపుకుంటే లెమన్ రైస్ రెడీ అయిపోయిద్ది. లెమన్ రైస్ అయితే ఇది మొత్తం కలుపుకుంటే రెడీ అయిపోయినట్టే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి.